మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ వీడియో కింద థమ్స్ అప్ అనే ఒక సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చింది అని అర్థం. థమ్స్ డౌన్ అని ఉంటుంది, దాన్ని కానీ క్లిక్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చలేదు అని అర్థం. పక్కనే యారో మార్క్ ఉంటుంది, అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు అని అర్థం అన్నమాట. చాలామంది సబ్స్క్రైబర్స్ మర్చిపోయారు దీని గురించి, సో దాన్ని గుర్తు చేస్తున్నాను. ఇంకా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ అని ఉంటుంది కింద బటన్, అది కానీ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కానీ నొక్కితే మీకు నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వస్తుందన్నమాట. మీరు వీడియో చూసేదానికి చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే మన హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి. మన హిందువుల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నారు, వాళ్ళకి చాలా సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. వాళ్ళని అణిచివేతకి గురి అవ్వడం, వాళ్ళు చాలా దారుణాలు అనుభవించడం ఇవన్నీ జరిగాయి. అందుకని మన రాజ్యాంగం వాళ్ళకి కొన్ని రిజర్వేషన్లు కల్పించింది. దాన్ని కొందరు ఆసరాగా తీసుకున్నారన్నమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు కొందరు వేరే మతంలోకి మారిపోయి మళ్ళీ హిందూ మతంలో ఉన్నటువంటి ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్తో ఉద్యోగాలు తెచ్చుకోవడం, పదవులు అనుభవించడం లాంటివి చాలా ఎక్కువ చేస్తున్నారు. సో సుప్రీంకోర్టు దీనికి చరమగీతం పాడింది, ఒక క్లారిటీ ఇచ్చింది. ఇంక నుంచి హిందువులకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్లు. హిందువుల్లో నుంచి వేరే మతంలోకి మారిన తర్వాత ఆ విశ్వాసాలను పాటించండి, ఈ సర్టిఫికెట్తో ఉద్యోగాలు తెచ్చుకోవద్దు అని చెప్పి చాలా గట్టిగా సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఒక మగాడు ఆడామిగా మారిపోయేదానికి శస్త్రచికిత్స చేసుకొని ఆడామి అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు మగ లక్షణాలు కావాలి అంటే కుదరదు. ఇది చాలా కఠినతరం అయిపోద్ది. ఇప్పుడు నువ్వు మొగాడిగా ఉంటే మొగాడిగా ఉండు, ఆడాలుగా మారిపోవాలంటే ఆడాలుగా మారిపో. అంతేగాని నేను ఆడవాళ్ళుగా మారిపోతాను కానీ నాకు మగ లక్షణాలు కావాలి, నాకు పిల్లలు పుట్టాలంటే జరగదన్నమాట ఆపరేషన్ అయిన తర్వాత. అలాగే ఎస్సీ నుంచి వేరే మతానికి మారిన తర్వాత నీకు ఎస్సీ సర్టిఫికెట్ రాదు, క్యాన్సిల్ అయిపోతుంది. 1956లో సిక్కులని ఎస్సీలో జాయిన్ చేశారు. 1990లో బౌద్ధుల్ని మన ఎస్సీలోకి జాయిన్ చేశారన్నమాట. వీళ్ళు తప్ప ఇంకా ఎవరు ఈ యొక్క ఎస్సీకి అనర్హులు. సో హిందువుల్లో ఉన్నటువంటి కొందరు మరియు మన సిక్కులు, మన బౌద్ధులు మాత్రమే ఈ ఎస్సీకి సంబంధించిన వాళ్ళన్నమాట. వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఇది రద్దు అయిపోతుంది ఎప్పుడైతే వీళ్ళు మతం మారినారో. తెలవరాణి అనే తమిళనాడుకు చెందినటువంటి ఒక అమ్మాయి, ఆమె ఒక హిందూ తండ్రికి క్రిస్టియన్ తల్లికి జన్మించింది, బాప్టిజం తీసుకుంది. 2015లో తన తండ్రి ఒక హిందువుకు, అతను ఎస్సీకి సంబంధించిన క్యాస్ట్ కాబట్టి నాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వండి నాకు ఉద్యోగం కోసం అని చెప్పి హైకోర్టును సంప్రదించిందనమాట. హైకోర్టు అది క్యాన్సిల్ చేసింది, మీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వము ఎందుకంటే నువ్వు ఒక క్రిస్టియన్వి అని చెప్పింది. తర్వాత ఆమె సుప్రీంకోర్టుకు వచ్చిందనమాట. సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన పదజాలం వాడింది ఆమె మీద. అది ఏంటంటే, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ప్రతి ఆదివారము చర్చికి వెళ్తున్నావు అని చెప్తే నేను గుళ్ళు కూడా వెళ్తున్నాను, నేను హిందూ మతం స్వీకరించాను అని చెప్పి కోర్టుకు చెప్పిందనమాట. కోర్టు నువ్వు హిందువుగా మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవు, గుడికి వెళ్తున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు, ఇది నువ్వు జస్ట్ ఉద్యోగం కోసం మాత్రమే ఎస్సీ సర్టిఫికేట్ కావాలని కోరుకుంటున్నావు, ఇది మన రాజ్యాంగాన్ని మోసం చేసినట్టే అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక మతాన్ని స్వీకరించినప్పుడు ఆ మతానికి సంబంధించినటువంటి గౌరవాన్ని, ఆ మతాచారాలని పాటించాలి, అంతేగాని ఉద్యోగం కోసం ఎస్సీ కావాలి అని చెప్పి ఇటువంటివి కోరకూడదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆమెకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు ఈ యొక్క కేసుని మనం ఆధారంగా తీసుకొని ఎవరైతే ఎస్సీ అయ్యుండి వాళ్ళు క్రిస్టియన్ గా మారి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ప్రాబ్లం అవుతుంది. మనము వాళ్ళ మీద కేసులు వేయచ్చు, దానికి మనం ఈ కేసులో ఆ యొక్క తీర్పుని ఆధారంగా తీసుకొని మనం వాళ్ళ మీద కేసులు వేసుకోవచ్చు అనమాట. మన దగ్గర డబ్బులు ఉంటే అవి చేయొచ్చు. ఇది నిజమైన హిందువులు ఎస్సీలుగా ఉండి చాలా దారుణాలు అనుభవించిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒక హిందువు అయి ఉండి చాలా బాధలు అనుభవించి ఇప్పుడు ఆ యొక్క రిజర్వేషన్ని ఏరే వాళ్ళు తన్నుకుపోవడం అనేది చాలా దారుణం. మన హిందువులకే
ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ అనేది ఉండడం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అయింది. ఆమె ఎస్సీ సర్టిఫికేట్ అంటే ఎస్సీ నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యే అయింది. ఆమె మన హోమ్ మినిస్టరు వంగలపూడి వనిత. ఆమె ఎలక్షన్స్కి ముందు నేను ఒక హిందువుని అనింది. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే నేను ఒక క్రిస్టియన్ని, నా బ్యాగ్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది అని చెప్పి అందరికీ ప్రచారం చేసేసింది అనమాట. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఆమె మీద కేసు వేయచ్చు. కేసు వేసి ఈ యొక్క తీర్పును మనము చూపించి ఇలా ఒక తీర్పు వచ్చింది, దీనికి మీరు ఏమంటారు, ఈమె ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది, కాకపోతే ఈమె క్రిస్టియన్గా మారిపోయింది కాబట్టి ఈమెకి ఎస్సీ హోదా రాదు అని చెప్పి మనం కేసు ఫైల్ చేయొచ్చు. మనం గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే మన దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను ఆ పని చేయట్లేదు. సో దీని మీద వేరే పార్టీలో కేసులు వేయచ్చు, కానీ వాళ్ళు వేయరు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. రేపొద్దున ఇలా చేస్తే వాళ్ళకి ఓట్లు పడవు. సో కాల్డ్ ఎస్సీ నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎస్సీ ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళకి చాలా ప్రాబ్లం. కాబట్టి దీన్ని ఎవరు లేవనెత్తరన్నమాట. కాకపోతే దీని మీద ఎవరైనా సరే అన్యాయం జరిగింది, ఇప్పుడు ఒక ఎస్సీ ఉన్నాడు, కొందరి వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, వాళ్ళు క్రిస్టియన్ అయిపోయారు, వాళ్ళ మీద కేసులు వేసుకుని ఈ యొక్క కేసుని ఆధారంగా తీర్పు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు గెలిచేదానికి అవకాశాలు 99.99% ఉందన్నమాట. ఇప్పుడు కొందరికి డౌట్ ఉంటుంది, సెలవరాని వాళ్ళ నాన్న ఎస్సీ కాబట్టి వాళ్ళ నాన్న యొక్క క్యాస్ట్ ఆ పాపకు వస్తుందని చాలా మంది ఇప్పుడు డౌట్లు వేస్తారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన భారత రాజ్యాంగం ప్రకారం పుట్టిన పిల్లవాడు వాళ్ళ నాన్న మతం అయినా సరే, వాళ్ళ అమ్మ మతం అయినా సరే, వాళ్ళ నాన్న క్యాస్ట్ అయినా సరే, వాళ్ళ అమ్మ క్యాస్ట్ అయినా సరే తీసుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఆమె వాళ్ళ అమ్మకు సంబంధించినటువంటి క్రిస్టియానిటీని 3 నెలల సమయంలో వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు కాబట్టి ఇది కేసు అన్నమాట. ఆమె క్రిస్టియన్కి సంబంధించిన అమ్మాయి. మన రాజ్యాంగం చాలా క్లారిటీగా చెప్పింది, మీ అమ్మా నాన్నలో నువ్వు ఏదైనా తీసుకోవచ్చు అని. కానీ ఇక్కడ ఆ సెల్వరానే అనే ఆమె క్రిస్టియన్ గానే ఉంటూ ఎస్సీ సర్టిఫికేట్ కోరుకునింది కాబట్టి సుప్రీంకోర్టు అయినా సరే, ఆ యొక్క హైకోర్టు అయినా సరే ఈ యొక్క కేసుని కొట్టివేసింది. ఆమెకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇలాగే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం ఒక కోర్టులో ఇచ్చినటువంటి కేసు తీర్పు ఆధారంగా మనం ఇంకో కోర్టు కేసులో నుంచి మనం గెలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇది చూపిస్తారనమాట. చాలా మంది క్రిస్టియన్స్ గా మారి ఎస్సీ సర్టిఫికేట్ తీసుకునేటోళ్ళకి ఇది చాలా నిరాశ కలిగిస్తుంది. ఇప్పుడు మీరు ఉంటే ఇక్కడ ఉండండి, లేకపోతే అక్కడ ఉండండి. అక్కడ ఉంటూ నాకు ఇది కావాలంటే చల్లదు ఇక్కడ. కొందరు కామెంట్ సెక్షన్లో రాస్తున్నారు. ఈ యొక్క న్యూస్ వచ్చిన తర్వాత ఆ యొక్క క్రిస్టియానిటీకి మారిపోయిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు, మేము ఓసీగా మారిపోయి తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ మేము తీసుకుంటామని వాళ్ళు వాగుతున్నారు అనమాట. వన్స్ నువ్వు క్రిస్టియన్ అయిపోయిన తర్వాత హిందూకు సంబంధించినటువంటి ఎటువంటి క్యాస్ట్లోకి నీకు అర్హత లేదు రావడానికి. దీని మీద ఖచ్చితంగా చట్టం అనేది రాదు. ఎందుకంటే ఈ యొక్క రాజకీయ నాయకులు దాని మీదే బతుకుతున్నారు. వాళ్ళ ఓట్లు పోతాయి, ఇలా ఓట్లు పోతాయి అని చెప్పి జనరల్ కేటగిరీలని సంఖ నాకిస్తున్నారు. గత మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు జరుగుతున్న అన్యాయమే. అందులో మన హిందువులకి ఇప్పుడు కొందరికన్నా న్యాయం జరుగుతుందని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకురారు. కాకపోతే రాజ్యాంగంలో ఉండింది సుప్రీంకోర్టు చెప్తుంది కాబట్టి వినాలన్నమాట. సో అది మ్యాటర్. నేను చెప్పానుగా స్టార్టింగ్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.